వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ప్రాజెక్టులపై కేసీఆర్వి పచ్చి అబద్ధాలు, ఎంపీడీకే అరుణ విమర్శ. ప్రజాపాలన కాదు, పక్కా మాఫియా పాలన, కేటీఆర్ విమర్శ. మేడారంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు పొంగిలేటి, సీతక్క. వరాహ రూపంలో భద్రాద్రి రామయ్య దర్శనం. ఇక వివరాల్లోకి వెళ్తే, అధికారం పోయిన 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ ఇప్పుడు మేల్కొని సాగునీటి ప్రాజెక్టులపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. తన నివాసంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్కు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు లేదు. ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేశానని పదే చెబుతున్నా ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉండి రాజోలి బండకు రైతులకు అన్యాయం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల డిపిఆర్ మార్చారు. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తామని 10 ఏళ్లలో కూడా పూర్తి చేయలేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు పాలమూరుకు అన్యాయం చేశారు అని విమర్శించారు. తెలంగాణలో నడుస్తోంది ప్రజాపాలన కాదని, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించాడు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై బాంబులు వేశారని, నేడు ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాంల మీద జెలెటిక్ స్టిక్స్ వేస్తున్నారని ఆరోపించారు. ఇది మానవ నిర్మిత విధ్వంసమని వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ మొత్తుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ఈ మేరకు ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. డ్రిల్లింగ్ మిషన్లతో రంధ్రాలు చేసి జిలిటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన చెక్ డ్యాంలను డైనమైట్ పెట్టి పేల్చేస్తారా? భూగర్భ జలాలు పెరగాలని మేం డ్యాంలు కడితే వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారు. ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతులు బలి కావాలా? ప్రకృతి విపత్తులతో కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ రిపోర్ట్ చెంపపెట్టు అని కేటీఆర్ పేర్కొన్నారు. ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటించారు. తొలుత వనదేవతలు సమ్మక్క, సారాలమ్మలను వారు దర్శించుకున్నారు. అనంతరం మేడారం మహాజాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో దివ్య ప్రబంధ పారాయణం ఘనంగా నిర్వహించారు. తిరువీధిలో స్వామివారు వరాహ అవతారంలో దర్శనమివ్వగా భక్తులు అడుగడుగున నీరాజనాలు పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. నరసింహ అవతారంలో స్వామి దర్శనం ఉంటుందని ఆలయ ఈవో దామోదరరావు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.